Chitapalli Bollaramlo 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ జస్ట్ కాల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, నేడు హర్ష సాయి. ఈ నగరానికి ఏమైంది లాగా అసలుకి ఈ ఇండస్ట్రీకి ఏమైంది? ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్టార్డమ్ని ఒక్క నైట్లో ఇలా ఎవరో ఒకళ్ళ కేసు పెట్టి ఇంత దారుణమైన స్థితికి రావాల్సి వస్తుంది అంటే ఇది ఎక్కడ తప్పిదం? అసలుకి చూస్తున్నాం మనం, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది అడ్డాగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు. అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ బాంబు పేలబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇదే విషయం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరాటి కళ్యాణి గారు అండ్ యువ సమ్రాట్ రవి గారు. సో నమస్తే ఇద్దరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గారు, ఎందుకంటే మొన్నటి వరకు కూడా హర్ష సాయి మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యువ సమ్రాట్ రవి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద రకరకాలుగా మీరు అన్ని ఛానల్స్లలో తిరిగారు. అండ్ ఆయన చేస్తుంది తప్పు, ఈ తప్పుని నేను సహించను, డెఫినెట్గా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత ఆ వాయిస్ రికార్డులు కూడా మాకు పంపారు, మేము ఇలా తప్పు చేశాము, ఇలా అప్పులైనవి ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం అనే వీడియోస్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు చాలా డిబేట్స్లో చెప్పారు మీరు, ఇది ఒక్కటే కాదు చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టాడు, త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి అన్నారు. సో నిన్న జరిగింది కూడా అదే. సో ఎందుకంటే బాధితురాలు కూడా అందరికీ తెలిసిన విషయమే, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా. అండ్ తనతో కూడా మెగా అని ఒక సినిమా స్టార్ట్ చేసింది. అండ్ ఒక ట్రైలర్ ఎలా లాంచ్ చేశారంటే వాళ్ళు మోషన్ పోస్టర్ కూడా ఒక సినిమా, పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు జేఆర్సీలో కూడా, అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఎలా చూడొచ్చు యువ సమ్రాట్ గారు దీన్ని? సో అంటే ఐ డోంట్ థింక్ ఇదైతే నేనేమని చెప్తున్నాను అంటే ఇది ఒక బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇప్పుడు ఒక్క బాధితురాలు రాగానే మనం అంతా పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టుకుంటున్నాం, హర్ష సాయి ఎక్కడ 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 నా ఎత్తుకుతున్నాం. ఒక కమిషనర్ ఆఫీస్లోకి కెమెరాస్ పెట్టుకొని ధైర్యంగా వెళ్ళి వీడియో వెనకాల వాళ్ళకి మాస్కులు పెట్టి మరీ ధైర్యంగా వెళ్ళగలిగే హర్ష సాయి మొన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లో ఎలా ఉండగలిగాడు? అసలు యాక్చువల్గా హర్ష సాయి వెనకాల ఎవరున్నారు? ఈ బెట్టింగ్ మాఫియా లేకపోతే ఈ పాటికి దొరికేవాడు కదా. లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియాలో ఎవరన్నా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇతనికి హెల్ప్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్క వీడియోకి 25,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, వాళ్ళ స్థాయిని బట్టి మీకు ఇస్తాము, మీరు చెయ్యండి అని తన టీం ద్వారా ఈమెయిల్లు పంపించి వాళ్ళ ఆడియో రికార్డులు లీక్ చేయించి ఇటువంటి హర్ష సాయిని పట్టుకోవడానికి మటుకు ఇంత టైం ఎందుకు అవుతుంది అన్నది నా క్వశ్చన్. ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర దీనికి సంబంధించి? అబ్సల్యూట్లీ, నేను మీకు పంపించాను ఇందాకే ఒకటి, అండ్ ఇంకోటి ఇప్పుడే రైట్ అవే డిస్ప్లే చేస్తాను. అండ్ ఇది నేను బర్స్ట్ చేయలేదు, చాలామంది వీడియోస్ కూడా చేసి పెట్టారు ఇదే టాపిక్ మీద. సో అందుకని ఈ వీడియో చూపెట్టాల్సి వస్తుంది. చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం అయిన ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, హర్ష సాయి తప్పు చేసాడు. తప్పు చేయనోడు అయితే తను నన్నుకోవాల్సిన అవసరం లేదు. అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద అదొకటే కాదు, మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను. అతను యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ అనుకుంటా. ఐఎమ్ సారీ, నాకు అతని పేరు తెలీదు, కానీ నాకు ఎవరో ఇదొకటి ఫార్వర్డ్ చేశారు. అదొకటే కాదు, ఇంకొక ప్రముఖ యూట్యూబర్ తన మీద ఇవాళ తనని అందరూ ఆటగాడని కూడా అంటూ ఉంటారు. ఆ ప్రముఖ యూట్యూబర్ 11 o'clockకి ఒక వీడియో చేస్తే, హర్ష సాయికి అగెయిన్స్ట్గా ఉన్న వీడియో ఒక్కటి చేస్తే మీరు చూడొచ్చు, ఇందులో 11:03 కల్లా అతనికి హర్ష సాయి అకౌంట్ నుంచి కాల్ వచ్చింది. అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది. మీరు కావాలంటే ఇది డిస్ప్లే కూడా చేయొచ్చు. సో ఈ హర్ష సాయి ఒక ప్రముఖ యూట్యూబర్ అంటే ఎవరైతే పేరు రివీల్ చేయొచ్చా? నమ్మకం పోతుంది కాబట్టి ఆటగాడు అంటారు, అర్థమైపోతుంది. ఓకే. సో హర్ష సాయి 2 minutes మాట్లాడారు ఫోన్లో కూడా. అండ్ ఆ యూట్యూబర్కి అండ్ ఈ రోజు జరిగింది ఇది.
ఏదైతే మనం అప్స్కాండ్లో ఉన్నారనుకుంటున్నామో హర్ష సాయి, అదే హర్ష సాయి ఆ యూట్యూబర్కి 2 minutes మాట్లాడినట్టు ఆయన స్క్రీన్ షాట్ తీసి ఈయనకు పంపారు కూడా. సో నిజంగా అబ్స్కాండ్ అయ్యాడా ఈ హర్ష సాయి, లేకపోతే ఇంకా బయట కూర్చొని ఆడియోలు వీడియోలు బయట పెడుతున్నాడా? నేను ఒక క్వశ్చన్, హర్ష సాయికి నాకు డెఫినెట్గా రూము, ఏసీ, పెద్ద పెద్ద కార్లు అన్ని యాక్సెస్ ఉండుండొచ్చు అబ్స్కాండింగ్లో కూడా తనకి, ఎందుకంటే అది అతను ఎంత పవర్ఫుల్ నాకు కూడా ఈ మధ్య తెలిసింది. సో ఈ పవర్ఫుల్ అంటే ఏ విషయంలో మీరు పవర్ఫుల్? నా మీద కేసులు పెట్టించగలిగేంత బెట్టింగ్ యాప్స్ సిస్టమ్ ఆయన వెనక ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంది. ఎక్కడ సిస్టమ్ ఉంది? తెలంగాణ సిస్టమా లేకపోతే అంటే ఆంధ్రప్రదేశ్? ఎవరున్నారు అని తెలిస్తే నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే గతంలో నా మీద కేసెస్ బుక్ చేయించడం జరిగింది. ఒక వారం రోజుల కిందట కూడా నా మీద ఒక కేసు బుక్ చేయించగలిగాడు తన ఫ్రెండ్ తోని. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, మీరు అన్నారు అదే సిస్టము, అదే డిపార్ట్మెంట్ మీ మీద కేసు పెట్టించగలిగే శక్తి ఆయనకు ఉంది, పవర్ఫుల్ అని చెప్పాడు కాబట్టి, మరి అదే పవర్ఫుల్ హర్ష సాయి ఈ రోజు ఎందుకు ఆపుకోలేకపోయాడు ఈ కేసుల్ని? ఇంత వ్యవస్థను మేనేజ్ చేసే వ్యక్తి ఎందుకు ఆపుకోలేకపోతున్నాడు? వ్యవస్థ అని ఉంటుంది కదా సార్, వ్యవస్థ అని ఉంటుంది. మీరే అంటున్నారు కదా ఆ వ్యవస్థ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అన్నారు. ఈ రోజు అదే వ్యవస్థ ఎందుకు హర్ష సాయి వైపు నిలబడలేదు? పండింది అంటున్నాను నేను. ఓకే, ఇది చెప్పాను కదా, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. పాపం పండటం స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఇంకా బాధితులు వస్తారు. ఆ బాధితుల ద్వారా డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడుతుంది అని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు తప్పించుకుంటూ తిరుగుతాడో చూద్దాం. సో కళ్యాణి గారు ఏం చెప్తారు? మీరు మొన్న చూస్తే రాజ్ తరుణ్ ఎస్ తప్పు ఉంటే ఇద్దరు వైపు ఉంటుంది కాబట్టి ఒక్కల వైపు ఉండదు, నేను ఇక్కడే నిలబడి పోరాడుతానని స్టేషన్కి వెళ్ళాడు, విచారణకి సహకరించాడు కూడా. సో నిన్న చూస్తే మనకి జానీ మాస్టర్ అబ్స్కాండ్. సో తప్పు చేశాడు కాబట్టి, ఒకవైపు తప్పు ఉంది మాత్రం కాబట్టి అతను అబ్స్కాండ్ అయిపోయారని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అతను ప్రేమించే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే సినిమాని ప్రేమించే ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. అండ్ ఎట్టకేలకి ఆయన గోవా అన్నారు, జార్ఖండ్ అన్నారు, చెన్నై అన్నారు, నెల్లూరు అన్నారు, తీసుకొచ్చారు. ఈరోజు విచారణకి కూడా కస్టడీకి కూడా ఇచ్చారు ఆయన. చూసాం. అదే తప్పు చేయకపోతే హర్ష సాయి ఎందుకు అబ్స్కాండ్ అవుతాడు? పోలీసులు విచారణకు సహకరించాలి కదా అనేది పెద్ద ఎత్తున వినపడుతుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఇండస్ట్రీ పర్సన్గా ఉంటూ ఇండస్ట్రీ పీపుల్కి ఇలా అవుతుంటే చాలా బాధగా ఉంది. ఫస్ట్ చాలా చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంది. అంటే అన్ని విధాలుగా, అంటే ఒక ఆస్పెక్ట్లోనే కాదు, అన్ని విషయాల్లో కూడా. జానీ మాస్టర్ విషయంలో ఆయన డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇక్కడే ఉండి ఫైట్ చేశాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడ వెళ్ళలేదు. ఆయన ప్రమోషన్స్కి వాటికి వీటికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయారు, ఎందుకంటే ఎక్కడ పట్టుకుంటారు, కొంతమందికి భయం ఉంటుంది. సో ఈ హర్ష సాయి విషయంలో ఇంకొకటి విషయం నేను కూడా చెప్తాను. దీనికి నా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కూడా ఒక టైంలో ఇలాంటి వివాదాల్లో ఒక పాప విషయంలో ఎదుర్కొన్నప్పుడు నన్ను కూడా ఎలా అంటే, నేను కూడా నా ఫోన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. మీకు చెప్తా, నేను ఆఫ్ చేశాను, నేనే ఉన్నాను ఇక్కడ డైరెక్ట్గా. ఎందుకు అంటే విచారణలో మనం ఏమైనా నిజ నిర్ధారణ చేయాలన్నా, కొన్ని చేయాలన్నా ఈ ఫోన్లతో మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ హెరాస్ చేస్తారు జనరల్గా. కాబట్టి అది ఆఫ్ చేసేస్తాం తాత్కాలికంగా. తర్వాత వచ్చి దానికి ఏం చేయాలో అది చేయొచ్చు. నేను అలాగే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సో హెరాస్ చేశారని మీరు చెప్తున్నారు, అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని మీరు అంటున్నారు. ఎస్, మీ వాదన. ఒకవైపు ఇప్పుడే జస్ట్ 11 o'clock కి ఒక యూట్యూబర్, ఒక ప్రముఖ యూట్యూబర్ ఒక వీడియో తన మీద పెడితే 11:02కి 11:03కి కాల్ ఎలా చేశారు? అంటే అతను అంత ఫేమస్, ఇతను కూడా అంతే ఫేమస్. సో ఇద్దరికి ఫేమస్, తప్పుకి ఫేమస్. నేను చెప్తాను, ఫేమస్ ఉంటే తప్పు చేయొచ్చా? ఫేమస్ అయితే ఎందుకు తప్పు చేస్తారండి? తప్పు చేయమని నేను ఇప్పుడే అనలేదుగా, మీరు అంటున్నారు తప్పు చేయొచ్చా అని. నేను అనలేదు అన్నమాట, నా నోటితో అనలే. కానీ తప్పే, ఎవ్వరు చేసిన తప్పే, తప్పుని ఖండించాల్సిందే. ఎవరే చేసిన ఆడైనా మగైనా కూడా, ఇదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖండించాలి. నేను చేస్తుంది అదే. అబ్బాయికి అయితే ఒక న్యాయం, అమ్మాయికి అయితే ఒక న్యాయం ఉండకూడదు, సేమ్ కదా. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏమైందో ఆయన చెప్పారు, ఓకే. అబ్బాయి చేసిన తప్పులు నేనేం సపోర్ట్ చేయను ఏ విధంగా కూడా. కానీ ఇక్కడ హర్ష సాయి నాకు ఎలా తెలిసాడు అంటే, ఫస్ట్ కొంతమందికి సహాయం చేసినప్పుడే చూశాను. తరువాత ఈయన వచ్చారు సహాయం చేసినప్పుడు, నేను మా విజయనగరం అబ్బాయి అని చెప్తే, ఓ మంచి పిల్ల, మంచి పని చేస్తున్నాడని హ్యాపీ ఫీల్ అయ్యా ఆ ఊరు అమ్మాయిగా. తర్వాత నేను ఈయన వచ్చి ఎప్పుడైతే ఇట్లా బెట్టింగ్ యాప్స్ అవి అన్నారో, అప్పుడు నేను కూడా ఖండిస్తున్నా, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ విధంగా నువ్వు చేయకుండా ఉంటే అంటే నేను బాధపడ్డది కూడా ఆ టైంలోనే. ఈయన మాట్లాడినప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను సార్, అది అలాంటివి ఎవరు చేసినా, ఎందుకంటే చాలామంది ప్రాణాలతో ఆడకూడదు. నువ్వు ఎంతో సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు చెలగాటం అయ్యేవారు నువ్వు సపోర్ట్ చేయకూడదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి, అది నా వాదన. సో అయిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి
అంటే ఇప్పుడున్న అమ్మాయిలందరూ తీసుకున్న ప్రతి ఒక్కరిని తీసుకుంటే ప్రతి అమ్మాయి అందరూ కాదు, కొంతమంది, ఎవరైతే కొంతమంది ఇప్పుడు వస్తున్నారు బయటికి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి చట్టాలను, పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నేను ఈ అమ్మాయి గురించి నేను ఈ అమ్మాయి గురించి నేను ఆధారాలు బయట పెట్టి అవి చేయాలని నేను అనుకోవట్లేదు. బట్ ఒకటి చెప్తా, చాలా చాలా ఉన్నాయి. ఎవరి మీద ఎలిగేషన్స్ ఉంటాయి, ఇద్దరు ప్రూవ్ చేసుకోవాలి. ఒక అమ్మాయి కరెక్ట్, ఒక అబ్బాయి కరెక్ట్ అని నేను జడ్జ్ చేయను. ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఈ అబ్బాయి శుద్ధపూసు కాదు, ఆ అమ్మాయి శుద్ధపూసు కాదు. సో ఇద్దరు గురించి మాట్లాడాలి, ఒక్కళ్ళ మీద పెట్టద్దు మనం మొత్తం. ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ అయితే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే, మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేసారు, అయిపోయింది. మళ్ళీ వెళ్దాం, ఫైట్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? బ్యాన్ చేయండి అని గవర్నమెంట్ అడుగుదాం. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి బెట్టింగ్ యాప్స్ విషయంలో. ప్లీజ్ మీరు గవర్నమెంట్ ని బ్లేమ్ చేయకండి. మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగోండి చట్టం, తెలంగాణ ఐటీ యాక్ట్ సెక్షన్ 8 లో ఉన్న 5.70. The object behind the amendment to completely eradicate the menace of gambling due to its ease of access and wide solicitation. Several people in the youth in particular are being addicted to online gaming when played for stakes, etc. And this addiction is affecting various sections of society, including students and women, thereby causing threat to the very public order itself. The important changes brought by this amendment can be summarized as follows. మీరు చెప్పారు, మనం పని చేద్దామండి. హర్ష సాయిని ఇప్పుడు మనం కార్నర్ చేస్తున్నాం. హర్ష సాయిని కార్నర్ చేస్తున్నాం. చట్టాల గురించి మీరు నేను మాట్లాడితే లాయర్ గారితో మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ శుంకరా గారు. నమస్తే అండి. నమస్తే. సో కళ్యాణి గారి వాదన వినే ఉంటారు. చట్టాలతో అమ్మాయిలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నారు అనే మాట తన వైపు వాదన. అండ్ ఇంకొక చట్టం ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఐటీ యాక్ట్ గురించి కూడా రవి గారు చదివారు. ఇక్కడ మనం చూసుకుంటే బాధితురాలు కూడా పెట్టింది 376 and 354. ఎలా చూడొచ్చు అసలు? అంటే ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది ఈ కేసు గురించి మీకు? ఎందుకంటే మనకి ఇంతవరకు పర్టికులర్ ఎఫ్ఐఆర్ అనేది ఇద్దరు సైడ్ నుంచి కూడా బయటికి రాలేదు. ఫస్ట్ కళ్యాణి గారి మాటల దగ్గరికి వస్తానండి. ఆవిడ చెప్పినట్టు సరే, ఆవిడ ఓవరాల్ గా చెప్పారు. నేను ఒక అడ్వకేట్ ని కాబట్టి దానికి ఒక సైటేషన్, ఒక చట్టం అని చెప్పాలి. ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో, జాతీయ స్థాయిలో పనిచేసే సంస్థ, ప్రతి సంవత్సరం కూడా తన యొక్క యాన్యువల్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తూ ఉంటది. అంటే ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఆ దాంట్లో ఏం కేసులు ఉన్నాయని. సో ఆ నివేదిక గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్న నివేదిక ప్రకారం కూడా ఈ 376 అంటే రేప్ కేసులకు సంబంధించి 73% ఫేక్ కేసులు ఉన్నాయి అని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేయడం జరిగిందండి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం. అయితే ఈ చట్టాలని ఎందుకు మనం పెట్టుకున్నాము అని అంటే కనుక ఆర్టికల్ 14 లో ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి చెప్పబడుతున్నా, మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే కనుక మహిళకి ఒక ప్రత్యేకమైన స్థానము, గౌరవం ఇవ్వబడటం జరిగిందండి మన సమాజంలో. సో అటువంటప్పుడు వీళ్ళని ఒక మైనారిటీ సెక్షన్స్ గా పరిగణిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకి ఒక బలమైన వాయిస్ కానీ, ఒక బలమైన మెసేజ్ ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఉండాలి అని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ 376 లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు వాటిని ఇంకొద్దిగా కఠినంగా కూడా చేయడం జరిగింది. సో అందులో భాగంగానే 376 లో రిపీటెడ్ గా రేప్ జరిగితే ఏ విధంగా ఉంటది, ఒక ప్రభుత్వ ఉద్యోగులు రేప్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి దాంట్లో డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హర్షసాయి అనే వ్యక్తి మీద చూసిన సెక్షన్ చూసినట్లయితే కనుక 376(2) సబ్క్లాస్ N అండి, అంటే రిపీటెడ్ రేప్ అని చెప్పి కూడా ఆ యొక్క సెక్షన్ డినోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 354 అంటే కనుక మహిళ మీద బలవంతంగా దాడి చేసినటువంటి సందర్భం ఏర్పడితే దానికి సంబంధించి ఐపీసీ 354 అని చెప్పి ఆ సెక్షన్ అనేది మనకి డినోట్ చేయడం జరుగుతుంది, సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఆ మహిళ ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఈ యొక్క యూట్యూబర్ ఒక పేటెంట్ అంటే కంప్లైంట్ కాపీ అయితే కనుక నేను చూడలేదు. అంటే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కానీ లేదంటే కనుక పత్రికలో వచ్చిన ఆధారంగా కానీ ఏదో ఒక సినిమాకి సంబంధించి కాపీ రైట్స్ వివాదం ఉంది. అదే విధంగా దానికి సంబంధించి కూడా మాకు ఈ వివాదం నడుస్తున్నప్పుడు ఆ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మత్తు పదార్థం కలిపి నా మీద రేప్ చేశాడు అని చెప్పి ఆ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి నాకు తెలిసి వచ్చిన విషయం అండి. రేప్ చేయటం మాత్రమే కాదు, రేప్ చేసే విధానాన్ని కూడా వీడియోలో చిత్రీకరించాడు. సో తన న్యూడ్గా ఉన్న వీడియోల్ని, న్యూడ్గా ఉన్న ఫొటోస్ని చిత్రీకరించి వాటిని తన మొబైల్కి పంపి హెరాస్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, డబ్బు ఇవ్వమంటున్నాడు, సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ ఇవ్వాలి అని బలవంతం చేస్తున్నాడు అనేది కూడా మనకి వినిపిస్తుంది నిన్నటి నుంచి కూడా.
సో దానికి ఏ సెక్షన్స్ కింద ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు? మేబీ అలా చేసి రుజువులు ఉంటే వాళ్ళ దగ్గర ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని అంటే కనుక దానికి 384 అంటే ఎక్సాప్షన్ అంటాం. ఎందుకంటే కనుక ఏదైనా ఒక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగడాన్ని మొదలు పెడితే ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్ లో 384 సెక్షన్ ఉంటుందండి. కానీ ఇక్కడ ఉన్న చూస్తున్న ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే కనుక ఆ సెక్షన్ అనేది పెట్టలేదు ఎఫ్ఐఆర్ లో. సో ఇప్పుడు పెట్టలేదు కాబట్టి శాశ్వతంగా పెట్టరు అని చెప్పి నేను చెప్పనండి. రేపు పొద్దున అతను దొరికినప్పుడు, అతని కస్టడీలోకి పోలీసులు తీసుకున్నప్పుడు అతని దగ్గర కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయబడటం జరుగుతుందండి. అందులో అతను చేసిన విధానాన్ని చెప్పినప్పుడు ఆర్సీడీ అంటామండి, అంటే రిమాండ్ కేస్ డైరీ అని అంటామండి. దాంట్లో ఆ సెక్షన్ యాడ్ చేయొచ్చు, అంటే పోలీసు వాళ్ళకి అటువంటి అధికారం ఉంది. ఒకవేళ ఆర్సీడీలో చేయకపోయినా కూడా ఫర్దర్ గా రేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ అనేది సంబంధించిన కోర్టులో ఫైల్ చేసినప్పుడు దాంట్లో కూడా యాడ్ చేయడానికి వాళ్ళకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయండి సంబంధించిన పోలీస్ అధికారులకి. కానీ బ్లాక్ మెయిల్ చేయడానికి సంబంధించి అయితే కనుక ఐపీసీ 384 అని అయితే కనుక క్లియర్ గా పొందుపరచడం జరుగుతుందండి దీనికి. సార్ నాకు ఇది యాజ్ అ లేమ్యాన్ అడుగుతున్నాను, చట్టం గురించి ఎక్కువగా అవగాహన లేని వాడిని లాగా అడుగుతున్నాను. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది అని ఒక అబ్బాయికి ముందే ఎలా తెలుస్తుంది సార్? తెలిసి ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫోన్తో ఆ రికార్డులు పెట్టుకొని మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఈ 2 రోజుల నుంచి ఆ అమ్మాయిని, అంటే నీకు ఒకవేళ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే ఫ్యూచర్లో ఈ అమ్మాయి నాకు ఎదురు తిరిగితే ఈ సాక్ష్యాలు వాడాలి అన్న ఉద్దేశం లేకపోతే ఆ అమ్మాయి కాల్స్ అసలు వీడు ఎందుకు రికార్డ్ చేశాడు? అది కూడా ఇట్లా పెట్టి వేరే ఫోన్లో ఎందుకు రికార్డ్ చేశాడు? ఈ టైంలో ఇంత యాక్సెసిబుల్గా ఎలా ఉంటున్నాడు? ఇవన్నీ మీడియాకి ఎలా పంపించగలుగుతున్నాడు? ఇవి కోర్టులో ఏమన్నా డెఫినెట్ గా ఏమన్నా చెల్లుబాటు అవుతాయా, అడ్మిసిబుల్ అవుతాయా? రైట్లీ పాయింటెడ్ అవుట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని ఉంటుంది, అంటే ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి. 376(21) అంటే కనుక చాలా తీవ్రతరమైన నేరము, 10 సంవత్సరాల నుంచి లైఫ్ శిక్ష పడేటువంటి నేరం జరిగేది. ఆల్రెడీ మనం జానీ మాస్టర్ విషయంలో చూసాము, కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్ళి తీసుకుని వచ్చి రిమాండ్ చేయడం ఇటువంటి జరిగింది. సో సేమ్ కేసు ఇది కూడా. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే కనుక పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ కాగానే ఇమ్మీడియట్లీ సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ తరపున చర్యలు అనేది చేపట్టాలి అండి తక్షణం కూడా. సో ఈ విధంగా బయట యొక్క వ్యక్తులకే యాక్సెసిబుల్ గా ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు పోలీసు వాళ్ళకి ఆల్రెడీ టవర్ లొకేషన్ కానీ ఆ మూవ్మెంట్ కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రమ్ టైం టు టైం వాళ్ళు తెలుసుకోవడానికి, లొకేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకమైన టెక్నాలజీ అనేది వాడటం జరుగుతుంది. వాళ్ళు చాలా తొందరగా పట్టుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏది జరగలేదు అని అంటే కనుక దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఆల్రెడీ వాళ్ళు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నట్లయినా కానీ ఉండాలి, లేదు అని అంటే కనుక తెలిసి కూడా అతనికి ఒక బెయిల్ వేసుకుని ఆ బెయిల్ ద్వారా రిలీఫ్ పొందేంత వరకు కూడా బయట సమాజానికి మేము పట్టుకుంటున్నాము ఇంకా దొరకట్లేదు అని చెప్పి ఆ సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం అయినా నరేష్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రవికుమార్ మనకి అందుబాటులోకి వచ్చారు. సో ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కాబట్టి రవికుమార్ సార్, రవికుమార్ మీరు మెగా అనే సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారని విన్నాను నేను. అవును సార్. అంటే హర్ష సాయికి సంబంధించిన ఒక కేసు అయితే నడుస్తుందని మీకు తెలిసే ఉంటుంది. అండ్ మిత్రాకి అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ప్రొడ్యూసరు, ఆమె కూడా ఆ సినిమాలో మరి యాక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసరు మాకు కూడా తెలియదు. కాబట్టి ఆ సినిమాలో మీరు యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఏ విధంగా ఉండేది సినిమా షూటింగ్ సమయంలో? అండ్ హర్ష సాయి ఏ విధంగా బిహేవ్ చేసేవాడు ఆ అమ్మాయితో? సార్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాను. ఆ కంపెనీలో మేడం దగ్గర చాలా రోజుల నుంచి కొన్ని సినిమాలకి ఆర్ట్ పని చేశాను. అజయ్ సాయి వర్క్ బిహేవియర్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు చాలా బ్యాడ్ గా జరిగింది సార్. ఎందుకంటే మేము ఆయనతో అనుభవించాం వర్క్ విషయంలో. అంటే ఏం చూసారు? బ్యాడ్ అంటే సార్ అతను మాటలు కానీ వర్క్ కానీ చాలా, మా వర్క్ విషయంలో కానీ చాలా డిస్టర్బెన్స్ గా జరిగేది సార్ వర్క్ అయితే. తర్వాత ఆయన పద్ధతి మాటలు కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉండేవి. అంటే చాలా వరకు వర్క్ మెచ్యూర్డ్ వర్క్ గా మాకు చెప్పేవాడు కాదు. పని విషయంలో మాత్రం నాకు నేను చెప్తున్నాను. మిగతా పర్సనల్ విషయం అయితే మాత్రం ఎక్కువ అనుకూలంగా అయితే ఆఫీస్ లో ఉండేవాళ్ళు, ఇక్కడ మా ఆఫీస్ లో ఉండేవాళ్ళు, అక్కడే లంచ్ చేసి అక్కడే ఉండేవాళ్ళు. అది వరకు నాకు తెలుసు అండి ఆయన గురించి అయితే. అంటే బ్యాడ్ గా అంటే సెట్ లో ఎలాంటి మాటలు మాట్లాడతాడు? సెట్ లో అయితే మాతో ఎక్కువ అంటే వర్క్ విషయమే మాట్లాడేవాడు అండి. మిగతా అయితే కొద్దిగా ఎక్కువ మేడం వాళ్ళతో ఉంటాడు, మాతో అయితే ఎక్కువ ఉన్నారండి. మాతో అయితే ఓన్లీ వర్క్ మాట్లాడతాడు.
తర్వాత ఏదున్నా కూడా మేడంతో పాటే వాళ్ళతో రావడం పోవడం అనేది జరుగుతుంటది ఆయనది. మరి బ్యాడ్ గా ఉందని ఎలా చెప్తున్నారు మీరు? బ్రదర్ నాకు ఒక క్వశ్చన్, బ్యాడ్ గా ఉందని ఎలా చెప్తున్నారు మీరు? బ్యాడ్ గా ఉందంటే సార్ ఆయన ఓటు సార్, మాకు పని చెప్తారు కదండి, మాకు పని చెప్పే దాంట్లో మెచ్యూర్ గా చెప్పేదాన్ని కానీ కొన్ని వేరే ఐడియాస్ చెప్పడం కానీ అలాంటి విషయంలో మమ్మల్ని బాగా సతాయించాడండి. అదొకటి నేను చెప్తున్నా, అంత బ్యాడ్ అంటే. రవికుమార్ గారు ప్రతి హీరో కూడా వేలు పెడతారుగా పనులు చేసేటప్పుడు. కాదు, క్లోజ్నెస్ ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య? లవర్స్ లాగా ఉండే వాళ్ళ లేకపోతే ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటుందా లేకపోతే లవర్స్ లాగా కలిసి ఉంటారా? క్లోజ్నెస్ ఉంది సార్, అది లవరా మిగతా నాకు తెలియదండి. క్లోజ్నెస్ అయితే కలిసి వచ్చేవాళ్ళు, వర్క్ చెప్పుకునే వాళ్ళు అంతవరకే తెలుసు, కానీ లోపల లవర్ అంటే క్లోజ్నెస్ అయితే మేము ఆఫీస్ లో చూసేవాళ్ళం అంతే. ఆఫీస్ లో ఎలా ఉండేవాళ్ళు? వెళ్ళినప్పుడు ఆఫీస్ అప్పుడు బాగా నవ్వుతా మంచిగానే ఉండేవాళ్ళు సార్, అదొకటే తెలుసు నాకు. నేను చెప్పేది వాళ్ళిద్దరి మధ్య బంధం. బంధం అంటే మీరు ఎలా అనుకో సార్, నాకైతే దానికి అంత పర్ఫెక్ట్ గా మాకు తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే క్లోజ్నెస్ ఉండేవాళ్ళు, ఒకటే ఫ్లాట్ లో ఉండేవాళ్ళు, అదే విల్లాలో ఉండేవాళ్ళు, అదొకటే తెలుసు అండి మాకైతే. క్లోజ్నెస్ గా ఉన్నారు అని మీరు చెప్తున్నారు. ఒకవైపున ఫోన్ రికార్డ్ చూస్తేనేమో ఆ అమ్మాయి లవ్ చేయమని బలవంత పెడుతుంది, ఫోర్స్ చేస్తుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఫ్యాబ్రికేటెడా అవి? ఫోన్ కాల్స్ ఫ్యాబ్రికేటెడా? మీరు చెప్పండి కళ్యాణి గారు. నేను ఒక మాట చెప్తానండి, ఇక్కడ మనం బయాస్ గా ఒకవైపు వెళ్ళడం కాదు. ఆ అమ్మాయి ఇంకో ఇద్దరితో కూడా ఇలాగ ప్రవర్తించింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ టైంలో తీసుకొస్తా. తీసుకురండి. నో నేను తీసుకొస్తా. నేను ఇంత గట్టిగా చెప్తున్నా. ఎస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బట్ అమ్మాయి అందరితో అలా ప్రవర్తిస్తే ఈ అబ్బాయి కూడా బలయ్యాడేమో, మనం అది కూడా చూడాలి కదా. వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసు ఈ రోజు ఇతని మీద ఎందుకు పెట్టింది? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ముందే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈ అమ్మాయితో బాగా ఇదవ్వలేదు, ఈ అబ్బాయి పిచ్చోడు అనుకోండి, లేదా ఇంకోటండి, ఈ అబ్బాయి కొంచెం దగ్గర అయ్యాడు, అందరికీ సేమ్ ఆఫర్స్ ఇచ్చింది ఆమె. నీ కార్ కావాలా, నీకు ఫ్లాట్ కావాలా, నీకు సినిమా కావాలా? కళ్యాణి గారు వాదన తన పిచ్చోడు. రవి గారు మీరేం చెప్తారు? మీరు పిచ్చోడు అని మీరే పెట్టేసి రోషన్ ఇట్లా చెప్పొద్దు. మీరే అన్నారు కదా, కాదు అంటే మీరే అన్నారు కదా. ఈ అబ్బాయి పడితే ఏమంటారండి? అబ్బాయి వాళ్ళిద్దరు పడలేదు, కాకపోతే అమ్మాయికి ఈగో హట్ అయింది. వాళ్ళు పడనప్పుడు హట్ అయింది, ఇంకొకరి మీద కూడా అయింది. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఆధారాలు పట్టుకొని మాట్లాడాలి. నాకు వచ్చినాయి ఆల్రెడీ, నా దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ నేను ఒక మాట చెప్తా. సార్ మాట్లాడండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అబ్బాయిల వైపు కూడా న్యాయం ఉండాలి, అమ్మాయి వైపే అంతా వేసేయదు. ఒకటి చెప్పనా, అబ్బాయిలు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మొన్న లావణ్య కేసులో మనం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఈ అమ్మాయిని కూడా అట్లనే మనం కొన్ని విషయాలు మాట్లాడాలి కదా. సో ఈ అబ్బాయి తప్పు లేదు అన్నట్లే, వేరే విధంగా తప్పు ఉందని చెప్పట్లేదండి. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అందరం తెలుసు. ఇప్పుడు ఏదైతే రాస్తారని అన్నామో మీకు వ్యక్తిగతంగా తెలుసు, నాకు తెలుసు. ఏదైతే జానీ మాస్టర్ అన్నామో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏదైతే ఈ రోజు బాధితురాలు బాలు అంటున్నారో వాళ్ళు నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరం బానే ఉంటాం, కానీ ఒక విషయం వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే. నాకు ఒకటే క్వశ్చన్, విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అని 2 ఉంటాయి. ఈవెన్ ఒక అదే ఈవెన్ ఒక ప్రాస్టిట్యూట్ కి కూడా, పార్డన్ మై లాంగ్వేజ్, ఈవెన్ ఒక ప్రాస్టిట్యూట్ కి కూడా she has that power, she has that right to allow a guy, not allow a guy. వైఫ్ అయినా ఎవరైనా ఇష్టం లేకుండా చేస్తారు. ఒక ప్రాస్టిట్యూట్ కి కూడా ఉంది, ఇష్టం లేకుండా చేశాడు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు అలా ఎలా అంటారు? అమ్మాయి ఎంత మందితో చెప్తుంది ఐ లవ్ యూ, అది చెప్పండి. ఎంత మందికి చెప్తుంది వెనక? ఎంత మందితో పడుతుంది అమ్మాయి? అదే ఎంత మందితో చేస్తే వచ్చిన తీస్తారా మీరు? సో ఇంకొకటి కళ్యాణి గారు ఈ అమ్మాయి ఒకటి నేను ఇప్పుడు ఈ రోజు కళ్యాణి చెప్తున్నారు, ఈ అమ్మాయి అతనితోనే కాదు వేరే వాళ్ళతో కూడా మాట్లాడింది అంటున్నారు. అతను ఈ అమ్మాయితో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మీ ఇద్దరి దగ్గర? ఎవరి దగ్గర? మీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి, ఉన్నాయి. బట్ నా ఫోన్ ఈ ఫోన్ లో లేదు. నేను డైరెక్ట్ వచ్చాను. నేను మీకు కావాలి అంటే విత్ ఇన్ 1 hour లో నేను బయట పెడతా, పక్కగా నేనే బయట పెడతా, నా అకౌంట్ లో పెడతా అవసరం అయితే. కానీ ఇప్పుడు చెప్తున్నా వినండి, నేను ఎవరు తప్పున్నా సరే ఖండిస్తా. హర్ష సాయిది తప్పు ఉంది, ఇద్దరు శుద్ధ పూసలు కాదు. మనం ఒకవైపు బయస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం లా దగ్గరికి వెళ్దాం. మనం ఏం చేయాలి? ఈ అమ్మాయి కూడా కరెక్ట్ కాదు. నరేష్ గారు ఏం చెప్తారు? మళ్ళీ మనం లా దగ్గరికి వెళ్దాం. వాదనకి ఏం చెప్తారు? మళ్ళీ మనం లా దగ్గరికి వెళ్దాం. విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అని ఉంటుంది. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ దగ్గర నుంచి తప్పి తీసే ఓపిక మీకుందేమో, అవన్నీ కన్సెంట్ తోనేమో.
ఇవి కన్సర్న్ కాదు. అబ్బాయి కూడా అమ్మాయితో ఫోర్స్ చేయబడ్డాడేమో, మీకెలా తెలుసు? మరి అలాంటి వాడు చట్టం తెలుసు? అట్లాంటి వాడు నా మీద నకిలీ కేసులు పెట్టించగలిగిన మొగాడు తనని ఫోర్స్ గా రేప్ చేస్తుంటే మరి ఎందుకు చేస్తారు సార్? మన దగ్గర ఉన్నాయి కొంతమంది, వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఒక్కలే కాదు కదా. మేడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. రాజ్ తరుణ్, లావణ్య గారి దగ్గర నుంచి అమ్మాయిలందరికీ ఒకటే ఆయుధం, ఇవాళ దగ్గర నుంచి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి వచ్చి కావాలంట, రేపు రోషన్ మీద కూడా ఎవరైనా వేయొచ్చు. అప్పుడు కూడా అట్లా మాట్లాడుతున్నా. రోషన్ అంటే మనకు తెలీదా? ఇక్కడ చాలా చాలా అంటే రేపు రోషన్ కళ్యాణి మీద కూడా రావచ్చు. లేకపోతే ఉండి పోరాడాలనేది ఉంటుంది. ఎవరికైనా వేస్తారు. నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోవడం తప్పే, నేను ఒప్పుకోను. అలాంటి వాటికి ఇతని మీద కేసు పెట్టడం తప్పే, బెట్టింగ్స్ గురించి ప్రమోట్ చేయడం తప్పే. కానీ ఒక అమ్మాయి విషయంలో మొత్తం క్లియర్ గా అమ్మాయి వైపు కూడా ఉన్నప్పుడు అవి కూడా తీసుకోవాలి. అమ్మాయి వైపు ఏముందో 1 అవర్ లో నా అకౌంట్ లో పెడతా, లేదా నేను ఒక వీడియో చేస్తా. పక్క ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను, 1 అవర్ లో పెడతా. నా దగ్గర ఈ ఫోన్ లో లేదు. రవి గారు మీరు బిఫోర్ ఒక మాట మాట్లాడారు, ఒక్క అమ్మాయి కాదు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గర ఉన్నాయి కొన్ని రికార్డులు కూడా అన్నారు. ఏదైనా ఒక్క వాయిస్ రికార్డ్ వినిపించగలరా మీరు? నేను ఒక్క వాయిస్ రికార్డ్ వినిపించగలరా? అతని బిహేవియర్ టువర్డ్స్ ఉమెన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఏదైనా వాయిస్ రికార్డ్. సరే ఈ రోజు బాధితురాలు తీసి పక్కన పెడదాం, ఇంకొక బాధితురాలు కూడా కాదు. ఈవిడ సాయం గురించి 10 రోజులు మన ఆర్కే బీచ్ లో ఉన్న ఒక ఆవిడతోని ఎలా మాట్లాడాడో ఒక్కసారి ఎలా మాట్లాడాడు. పాప ఆవిడ ఏడ్చుకుంటూ వీడియో చేసి పంపించారు. అది కూడా రోషన్ కి పంపించా. నిజంగానే వాడు బ్రోకర్ నా కొడుకు సార్. నిజంగానే వాళ్ళు చీప్ గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. ఇట్లాంటి వాడు పాపం చట్టం వల్ల పేరు చెప్పలేదు ఆవిడ. ఆవిడ ఎవరినన్నారు? ఆమె ఎవరినన్నారు? వీడియో చూపించండి. పేరు చెప్పండి. ఇప్పుడే చూపిస్తారు. క్లియర్ గా ఉన్న ఎవిడెన్స్ మాత్రమే పెట్టండి ఇక్కడ. ఎవరు? అదే ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడే అదే అంత తొందర ఎందుకండి? 1 మినిట్ అండి. నేనేం తొందరపడినండి, ఇక్కడే ఉంటాను. ఇగోండి. నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. మాది వచ్చి మదనపల్లి దగ్గర వైల్పాడు. సార్ నేను కూడా హర్ష సాయి వీడియోస్ అన్ని చూసి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను నా అక్క. ఈవిడ హర్ష సాయి గురించి అన్నారు కదా, నేను కూడా హర్ష సాయి అంటే చాలా మంది అబ్బాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది పని చేశారు, చాలా మంది హెల్ప్ చేశారు. అబ్బాయి కొంత సహాయం చేశాడు. ఎంత సంపాదించుకుని నాకు అనవసరం అండి, ఎంతో అంత పంచాడు. అది కూడా పంచిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పంచాడు. నేను వాటికి కొంచెం ఇంప్రెస్ అయ్యింది. ఫస్ట్ బెట్టింగ్ దగ్గర నేను బాధపడ్డా. నేను అన్ని ఒప్పుకుంటున్నాను. కానీ ఒక అమ్మాయి విషయంలో ఒక తమ్ముడో అక్క అనుకోండి, వేరే అబ్బాయికి అయినా సరే, మీ ఇంట్లోనే మా ఇంట్లో అయినా సరే, అది ఖండించాలి మనం. ఒక అమ్మాయి వైపు కూడా ఉన్నాయి తప్పులు. అమ్మాయి గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇండస్ట్రీ పర్సన్, ఇద్దరు ఇండస్ట్రీ. ఆ అబ్బాయి కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. బట్ ఆ అబ్బాయి కొంచెం ఏరగంటగా అబ్బాయి ఏదో ఒక బిల్డ్ చేసుకున్నాడు అనుకుంటే దాన్ని ఖండించండి. ఆవిడ అలా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ బయట వినిపిస్తుంది ఇంకోటి, కళ్యాణి గారు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థ మేనేజ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం అంటే రవి గారు కాబట్టి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, అండ్ ముఖ్యంగా మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఈ రోజు చూస్తే ఎక్కడ ఏ మీడియాలో కూడా అదే ఎవరిని ఎవరు కొనలేరు. నేను ఒకటి అబ్జెక్ట్ చేస్తా, ఎక్కడైనా కరప్షన్ ఉంటుంది. అందరు ఆఫీసర్లు కరప్టెడ్ అనకూడదు, అందరు మీడియా వాళ్ళు కరప్టెడ్ కాదు. సో మనం అందరినీ అనలేం. ఒకసారి సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటుంది, అలా మాట్లాడకూడదు. సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటుంది. ఒకసారి సిపి ఆఫీస్ కి మీరు కూడా వెళ్ళలేరు. అట్లా చూస్తే అర్థమవుతుంది. చూడండి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా క్వశ్చన్ చేయదా వెనక మాస్కులు ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ తీసుకోవాల్సిన. కమిషనర్ ఆఫీస్ లో ఆ బ్రాండెడ్ టీ షర్ట్లు వేసుకొని, ఆ బెట్టింగ్ మాఫియా టీ షర్ట్స్ వేసుకొని అలా వచ్చి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకంటే చేసేదే పత్తే. బెట్టింగ్ మాఫియా ఉందండి. హెచ్ఎంజీ అంటే హెచ్ఎంజీ ఇస్ నోన్ ఫర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఓకే, నాకు ఈ ప్రమోషన్స్ నాకు తెలియని విషయం అది. అంటే వ్యవస్థ సపోర్ట్ చేసింది అనుకుంటున్నారా మీరు? బిఫోర్ గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేసింది అంటారా? ఏది హర్ష సాయికి డెఫినెట్ గా చేసింది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీలో
హోమ్ మినిస్టర్గా చేశారు తానేటి వనిత గారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా మాట్లాడతారేమో తను. సో తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఏపీకి చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ తనకు సపోర్ట్ చేసి ఉంటే హోమ్ మినిస్టర్ నోటీస్కి వస్తుంది కదా. రైట్. అండ్ దిశ సురక్ష దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ అయితే విత్ ఇన్ వన్ వీక్ మీరు చెప్పే వరకు తెలీదు. విత్ ఇన్ 1 వీక్ వాడిని తీసేశారు. అయినా ఆ వీడియోలను యూజ్ చేసుకొని ప్రజలని విక్టిమ్స్ ని భయభ్రాంతులను యూజ్ చేయడానికి మాత్రమే దాని మీద కేసు పెట్టాలి, పోలీస్ పెట్టాలి కేసు డైరెక్ట్ గా వాళ్ళు చేయాలి. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేయాలి వాళ్ళు. అలాంటివి జరిగిన ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఏంటండి? పట్టుకొని తన్నేవాడు లేకుండా. బెట్టింగ్ యాప్స్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు, రాణా గారు చేశారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. వాళ్ళందరి మీద కూడా ఫైట్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి. నాట్ ఇన్ ద బ్యాండ్ స్టేట్స్. తెలంగాణ ఆంధ్రాలో చేయడం తప్పు. బ్యాండ్ స్టేట్స్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం గట్టిగా ఫైట్ చేయాలండి. మనం ఫైట్ చేయాలి. రాణా గారు చేసాం నేను చూసా, ప్రకాష్ రాజ్ గారు చేసాం నేను చూసా. ఎక్కడే వచ్చింది ఇక్కడ వచ్చింది, అది యాడ్ వచ్చింది. మరి వాళ్ళ మీద కూడా ఫైట్ చేద్దాం. డెఫినెట్ గా చేద్దాం. ఒక సింపుల్ క్వశ్చన్, వాళ్ళు అది ప్రమోట్ చేసిన నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి పత్తాపారం లాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దీంతో ఇన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు వస్తాయి చేయకపోయి ఉండొచ్చు. అయితే మేము దాని వల్ల ఇన్స్టాగ్రామ్ లో అందరూ తీసుకోవాలండి. ప్రతి దగ్గర ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆగిందా లేదా? ఇప్పుడు ఆగిందా లేదంటే నాకు తెలియదు. జరిగింది కూడా నేను ఓన్లీ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ లైన్ లోకి వస్తే మాట్లాడదాం. నిజంగా వ్యవస్థ లేకపోతే డిపార్ట్మెంట్ తనకు సపోర్ట్ చేసిందా లేదా? ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏంటంటే సిపి ఆఫీస్ లో కూడా తన వెనక ఎవరుంటారో కూడా ఫేస్ రివీల్ చేయనంత అవసరం. మాస్కులు ఈవెన్ దో ఒకసారి హర్ష సాయి ఇదే సుమన్ టీవీకి వచ్చారు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు చాలా మంది. పైకి వచ్చారు సుమన్ టీవీకి కూడా వచ్చారు. అండ్ అప్పుడు కూడా మాస్కులు వేసుకుని వచ్చారు. అంటే నాకు కూడా అనిపించింది, అంటే మాస్క్లు వేసుకొని మనం అంటే దావుద్ ఇబ్రహీమా, ఒసామా బిన్ లాడెనా, లేకపోతే నయుమా, అంటే ఏం జరుగుతుంది? అంటే స్టైల్ అయితే ఈ విషయంలో నేను ఖండిస్తానండి. మాస్కులు వేసుకొని వ్యవస్థలో నువ్వు ఎన్ని లొసుకులు చేస్తున్నావు? ఎందుకు మాస్కులు? నీ చుట్టుండే వాళ్ళు నేను కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ వెనక మాస్కులు వేసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు అట్లీస్ట్ మీరన్నా బయటికి రండి. మాస్కులు వేసుకొని చెప్పేది ఈ రోజు ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క కేసు గురించే కాదు, ఇలాంటివి ఎన్నో వస్తాయి రేపు బయటికి. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ చేశారు. అండ్ రకరకాల మీడియాలలో కూడా పెద్ద ఎత్తున అతని గురించి డిబేట్స్ చేశారు. అండ్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారు. నాకు కూడా కొంతమంది కాల్స్ చేశారు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చారన్నా అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి అమ్మాయిల భాగోతాలు కూడా బయటకు వస్తున్నాయంటే ఏ విధంగా చూడాలో దీన్ని అర్థం కావట్లేదు. కాబట్టి అండ్ అడ్వకేట్ లైన్లో ఉన్నారు కాబట్టి నరేష్ గారు ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి 1857 యాక్ట్ ఒకటి ఉంటుంది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా అన్ని రాష్ట్రాలకి కూడా బెట్టింగ్స్ యాప్స్ గురించి ఎస్పెషల్లీ ప్రముఖులు, సెలబ్రిటీస్ ఎవరైనా కూడా వీటికి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నరేష్ గారు సారీ అండి, మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాడండి, బెట్టింగ్ యాప్స్ నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అని కూడా మెన్షన్ చేశారు. నేను మాట చేయకపోతే వేరే వాళ్ళు చేస్తాడు, వేరే వాళ్ళు చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ఈ రోజు ఒక్క విషయం కాదు, చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చేయకపోతే 10 మంది చేస్తారని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సరే నేను చేయకపోతే కనుక వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు బీయింగ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఉంటది అంటే కనుక, అంటే పోలీసులు చెప్తేనో లేదంటే కనుక సమాజంలో ఉన్న బాధ్యతలు కలిగిన వ్యక్తులు చెప్తేనో మనము పాటిస్తాము, లేదంటే కనుక పాటించము అని అంటే కనుక భారత రాజ్యాంగంలో కుదరదండి. మనకంటూ కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయండి. అదే విధంగా నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఇవన్నీ చేస్తానన్న కూడా చట్టం ఒప్పుకోదండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో ఇక్కడ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఏంటి అంటే కనుక ఒక క్లియర్ గా ఆన్లైన్ కి సంబంధించిన బెట్టింగ్స్ యాప్స్ గురించి ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇక్కడ హర్ష సాయి అనే వ్యక్తి గురించే కాదండి, అంటే ఎవరు చేసినా కూడా, ఏ సెలబ్రిటీ చేసినా కూడా ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా పనిషబుల్ అండి. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ నేను చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో నేను ఏమంటున్నాను అని అంటే కనుక ఎవరు చేసినా కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్యనే. దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, అసలు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే కనుక
ప్రభుత్వ యంత్రాంగాలు వీటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, 2 వీలర్ లో భయంకరమైన స్టేజ్ లో స్టంట్స్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో పెడితే తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ చేసే నేటి ఈ పోలీసు వ్యవస్థ మరి ఇటువంటి పెద్ద ఎత్తున ఒక క్లియర్ బ్యాన్ ఉన్నా కూడా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ లో ప్రమోట్ జరుగుతుంది అని అంటే కనుక స్పందించాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ మీద ఉంది. సుమోటో కాగ్నిజెన్స్ ఈ రోజు రోషన్ గారు కంప్లైంట్ ఇస్తేనో, శంకర్ నరేష్ కంప్లైంట్ ఇచ్చేదాకానో నేను వెయిట్ చేస్తాను, కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను యాక్ట్ చేస్తాను అని అంటే కనుక అది బుల్షిట్ అండి. దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే బీయింగ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అది వాళ్ళ పార్ట్స్ ఆఫ్ ది డ్యూటీ అండి. సో వాళ్ళు సుమోటో కాగ్నిజెన్స్ గా తీసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఆ సంబంధించిన ఏవైతే కనుక ఇంటర్మీడియటరీ ఏజెన్సీస్ ఉంటాయో, అంటే ఫేస్బుక్ కావచ్చు, లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లైక్ అదర్ యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి తక్షణ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. కానీ ఇక్కడ వాటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన ఏజెన్సీసే నిద్రపోతున్నప్పుడు ఈ రోజు అక్షసాయి చేస్తే ఏముంది, శంకర్ నరేష్ చేస్తే ఏముంది, అమితాబ్ బచ్చన్ గారు చేస్తే ఏముంది, ఇంకొక సమ్ ఎక్స్‌వైటెడ్ చేస్తే ఏముంది? సార్ ఈ సైకోపాత్ ది ఒకటి ఉంది సార్. ఈ సైకోపాత్ కి ఒక డిసీజ్ ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న క్వశ్చన్ అడిగితే, మంజుష గారు ఇది నేను చెయ్యకపోతే ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారండి, వాళ్ళకు వచ్చే బదులు హర్ష సాయి అనేవాడు అతి తక్కువగా. ఇప్పుడు రేప్ గురించి అడిగామనుకోండి ఈ ఇడియట్ని, ఈ వెళ్సే ఈ రేప్ అన్నది సమాజంలో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది, నేను చేయకపోతే ఇంకో 10 మంది రేప్ చేస్తారని నేనే చేశానని చెప్తాడు. అంత ఇడియట్ వాడు. సో అట్లాంటి వాటికి పనిష్ చేయాల్సిందండి ఎవరు ఉన్నా సరే. కానీ ఈ అమ్మాయి వ్యవస్థ ఎప్పుడైతే అంటే బయట ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, సరే అతను నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పనంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదైతే కనుక ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్స్ ని ఒక ఇండివిజువల్ పీపుల్ కి ఏదైతే పంచి పెట్టే వ్యవస్థ ఏదైతే కనుక ఉందో, ఈ రోజు దీన్ని మనం ఖండిస్తున్నాము, ఈ విధంగా తప్పు అని చెప్తే రేపటి రోజున అటువంటి ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు ఏమంటారో తెలుసా? మాలాంటి వాళ్ళకి పంచి పెడతా ఉంటే గనక ఇక్కడ ఈ కడుపు నిండిన ఈ సోకాళ్ళు వ్యక్తులు అక్కడ కూర్చుని ఈ తప్పు ఐ తప్పు అంటున్నారు. వీళ్ళకి పోయే కాలం ఏమొచ్చింది, మా కడుపులు కదా మండుతుని ఎంతో కొంతమందికి పంచి పెడుతున్నాడు కదా అని చెప్పి ఒక భిన్నమైన దుఃఖద కోణం దీంట్లో కూడా దాగి ఉంది. అది కూడా అవును కాదండి. అంటే ఈ రోజు రాజ్యాంగంలో ఇక్కడ ప్యానెల్ కూర్చున్న సభ్యులకో లేదంటే కనుక వేరే పోలీస్ వ్యవస్థకో కాదండి, ప్రజలకి కూడా మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయో ప్రజలు కూడా అటువంటి వ్యక్తులే ఉన్నాయి. నువ్వు మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన డబ్బులతో మాకు పంచిపెట్టు, ఏం కాదు అని చెప్పి మేము తిని పెడతాము అని చెప్పే వ్యవస్థలో ఈ రోజు ప్రజలు ఉన్నప్పుడు హర్ష సాయితో పాటు అతని ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ అక్యూజేషన్ చేయాలి. వాళ్ళకు కూడా పాత్ర ఉంది. ఈ రోజు దొంగతనం చేసిన వ్యక్తికి ఎంత జైలు శిక్ష ఉందో దానికి ప్రేరేపించిన వ్యక్తికి కూడా అంతే జైలు శిక్ష ఉంది. అతనికి ఆశ్రయం ఇచ్చిన హార్బరింగ్ ఇచ్చిన వ్యక్తికి కూడా అటువంటి పాత్ర ఉంది. కళ్యాణి గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఈమెను అడిగినా కూడా ఈమె వేరే వాళ్ళకి పడలేదు కాబట్టి, వేరే వాళ్ళు పడలేదు కాబట్టి, నాకు ఈతనితో అయ్యింది కాబట్టి ఏదో రిలేషన్షిప్, ఇప్పుడు నేను చేయకపోతే ఇంకొక అమ్మాయి అతను లవ్ చేస్తుంది కాబట్టి, ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు కాబట్టి, ఉండండి ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు కాబట్టి అప్పుడు నేను కూడా అన్నది కదండి ఆమె. ఇప్పుడు హర్ష సాయి అంటుంది, మరి మిగిలిన ఇద్దరు నేను ఇస్తా క్లియర్ గా చెప్తున్నా. నేను మాట్లాడే మాట మీద ఉంటా సార్, వినండి సార్. ఇప్పుడు ఇప్పుడు నాకు గాని ఆ అబ్బాయికి నేను ప్రపోజ్ నేను అబ్బాయిని ఇలా చేయకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది. సో అమ్మాయి వస్తుంది కాబట్టి నేనే చేశాను ఈమె కూడా అంటే మరి దానికి శిక్ష లేదా సార్? అంటే శిక్ష లేదంటే ఇలా చేసినా కూడా తప్పే కదా సార్, ప్రవోక్ చేసినా కూడా తప్పే కదా. ఇది కావాలా క్లారిటీ. ఇప్పుడు కళ్యాణి గారు ఈ విధంగా రేప్ కేసెస్ అంటే రేపు పొద్దున ఒక ప్రాపర్ తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హర్ష సాయి అనే వ్యక్తి అంటే ఈ ఇష్యూకి సంబంధించి చెప్తున్నాను, ఒక నిర్దోషి అని చెప్పి చట్టం ముందు ప్రకటించినప్పుడు, ఒక కోర్టు ద్వారా ప్రాపర్ ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు ఇంతటువంటి డిబేట్స్ ఉండవండి. అంటే నాట్ ఓన్లీ హర్ష సాయి, ఏ సెలబ్రిటీకి సంబంధించి కూడా
తను ఒక నిర్దోషిగా బయటపడినప్పుడు ఇటువంటి డిబేట్స్ ఉండవు. ఎలిగేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. చట్టం కూడా ఏం చెప్తుంది అని అంటే కనుక అని చెప్పి చెప్తుందండి. సో ఇక్కడ కూడా ఎవరి మీద వేసిన ఎలిగేషనే కదా, జానీ మాస్టర్ అయినా లేకపోతే ముందు రాజస్థాన్ అయినా ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలిగేషనే కదా. సో అఫేర్ అయినంత మాత్రం లాస్ట్ టైం మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నేనే చెప్పానండి ఇదే సుమన్ టీవీలో, అది ఎలిగేషన్ కిందగానే మనము చూడాలి, రేపొద్దున ప్రాపర్ ట్రయల్ అయిన తర్వాత మాత్రమే మనం నిజాలు మాట్లాడాలి అని చెప్పి మీ విషయంలో కూడా నేను చెప్పాను. అది ఎవరి విషయం అయినా సరే అదంతే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో నిజాలు తేల్చాలి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పద్ధతిగా వాళ్ళు అంటే ఒక అరెస్ట్ చేయడము, అంటే కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అరెస్ట్ చేయడము, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, అసలు ఇది నిజంగా జరిగిందా జరగలేదా అని చెప్పి సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళటము, ఆమె ఇప్పుడు ఏదో ఒక మొత్తం మందు కలిపి తాగిచ్చాడు అని చెప్పి ఒక ఎలిగేషన్ గా ఆ కంప్లైంట్ లో పెట్టిందని చెప్పి మనం వింటున్నాము. మరి ఆ మొత్తం మంది ఉన్నప్పుడు ఆమె బ్లడ్ శాంపుల్ తీసినప్పుడు ఆ మొత్తం మందు ఇప్పుడు ఉంటుందా అండి? ఆ మొత్తం మందు సంవత్సరం క్రితం ఉందో 6 సంవత్సరాల క్రితం ఉందో దేవుడికి ఎరగాలి. సో అది 24 hours తర్వాత చేస్తేనే ఉండదండి, అది ఉండదు. అదే విధంగా ఈ రోజు మేము కలిసి తిరిగాము, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడు, వీడియోస్ పెట్టాడు అని చెప్పని అక్కడ ఒక ఎలిగేషన్ ఉంది. ఆ వీడియోలకి సంబంధించి ఎటువంటి వీడియో అయినా కూడా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులకి ప్రొడ్యూస్ చేసిన వైనం ఇక్కడ ఉందా లేదా, దానికి సంబంధించి రేపొద్దున మొబైల్ ఫోన్స్ లో డిలీట్ గా కావచ్చు, దాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఒకవేళ నిజంగా ఉండి కూడా ఉండొచ్చు, నేను లేదు అని చెప్పి నేను కొట్టిపారేయట్లేదు, ఉండి కూడా ఉండొచ్చు. బట్ అదని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ప్రీ కంక్లూషన్ మైండ్ లో మనం ఇక్కడ ఏది డిసైడ్ చేయడానికి లేదు. సో అది డిసైడ్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ ఎవరైతే కనుక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఉన్నాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తే ఇటువంటి అనుమానాలకి తావు లేకుండా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు, ఎందుకంటే తనే ఈ రోజు జరిగేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన తనే కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేయండి, ఎత్తుతాడేమో. ఏమన్నా హర్ష సాయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చూద్దాం. ఫోన్ మామూలు ఫోన్ చేయండి సార్, ఇన్స్టాగ్రామ్ అయితే చేస్తాడు. ఇంతకు ముందే ఒక 11 o'clock వేరే యూట్యూబర్ కాల్ చేశారని ఆయన ప్రూఫ్ చూపించారు కాబట్టి మన కాల్ ఏమైనా లిఫ్ట్ చేస్తారని చూద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం నేను మరీ చెప్తున్నానండి, ముఖ్య గమనిక, ఎవరైతే అతను నాకు వ్యవస్థలు తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, పొలిటికల్ సపోర్ట్ ఉందంటారో ఇదంతా ఫాల్స్, నమ్మద్దు, ఫేక్. ఎందుకంటే ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్, ఏ పొలిటీషియన్ కూడా ఇలా చెయ్యి మీకు సపోర్ట్ ఉంటామని ఎవరు చెప్పరండి. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, అండ్ 2 రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నాకు బాగా తెలుసు. ఎవ్వరు కూడా తప్పు చేయి మేము సపోర్ట్ చేస్తామని చెప్పే వ్యక్తి కానే కాదు. నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని నమ్మొద్దు. ఒకవేళ ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఒక 10 మందికి. ఇంకొకటి, మీడియాతో మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారంట బయట కూడా. ఏ మీడియా కూడా నమ్మరు, ఎందుకంటే ప్రతి ఛానల్లో కూడా మంచి పేరున్న వాళ్ళు, మంచి వాళ్ళు మాత్రమే ఉన్నారు జర్నలిస్టులు. ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఇలాంటి వాటికి, చేయరు. ఒకవేళ చేసే మాట అయితే ఇప్పుడు 3 రోజులైంది హర్ష సాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏ మీడియా? అతను బయటికి రాలేదు కాబట్టి, బయటకు వచ్చి అతని తరపున నిజంగా న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, కేసు పెట్టింది, అండ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున న్యాయవాది కావచ్చు అండ్ కో ప్రొడ్యూసర్ కావచ్చు. రేపు హర్ష సాయి బయటకు వచ్చి మాట్లాడితే కూడా ఇది నాది తప్పు కాదు, నా వైపు తప్పు లేదు, ఇది కావాల్సిన ఫాల్స్ ఎలిగేషన్ నా మీద అంటే కూడా సపోర్ట్ చేస్తాం మేము, డెఫినెట్ గా చేస్తాం. స్టాండ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది నువ్వు హర్ష సాయి. నువ్వు బయటికి రా, నువ్వేముందో మాట్లాడు. నీ నిజంగా నీ వైపు న్యాయం ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, నిజంగా న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తాం. ఒక్క పాయింట్ అయితే చెప్పదలుచుకున్నానండి, చాలా లక్కీ ఆ కోల్కతా విక్టిమ్ చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీద ఆ మాత్రం ఉన్న సింపతి ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి బతికుండి కనుక కేసేస్తే ఆ అమ్మాయిని కూడా నువ్వెందుకు ఆ అబ్బాయితో రేప్ చేయించుకున్నావు అని అడిగే సొసైటీలా తయారయ్యింది. ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి చెప్పినప్పుడు కనీసం నమ్మిన ట్యాగ్ చేయండి, నమ్మక్కర్లేదు, నమ్మిన ట్యాగ్ చేయండి. కోల్కతా విక్టిమ్ చాలా అదృష్టవంతురాలు మన కంట్రీలో. హోమ్ మినిస్టర్ గారు లిఫ్ట్ చేయలేదండి, వాళ్ళ పిఏ ఉన్నారు అండ్ బిఫోర్ గవర్నమెంట్ ఆయన సపోర్ట్ చేసిందని చెప్పారు కాబట్టి. హలో, నమస్తే సురేష్. నేను వనిత గారికి కాల్ చేశాను, మేడం బిజీగా ఉన్నారు అనుకుంటా, లిఫ్ట్ చేయలేదు. ఒక చిన్న విషయం, ఎందుకంటే హర్ష సాయి విషయం మీకు తెలిసిందే సురేష్, మీరు గతంలో హోమ్ మినిస్టర్ దగ్గరే ఉన్నారు కాబట్టి
అండ్ గత ప్రభుత్వం ఆయనకి సపోర్ట్ చేసిందనే ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసిందని ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో దిశ యాప్కి తనని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అతన్ని ఇప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్ నుంచి కూడా తొలగించారు ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అండ్ ఎప్పుడైనా కానీ, ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏదో వ్యవస్థ ఆయన వైపు ఉంది అనుకుంటే అది హోమ్ మినిస్టర్ గారి నోటీస్కి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ హర్ష సాయి ఫోన్ చేయటం కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ వంత గారిని కలవటం కానీ జరిగిందా? ఏం జరగలేదన్నా. ఎప్పుడైనా జరగలేదా అంటే నేను జస్ట్ అక్కడ తక్కువ ఉండిపోండి, నాకు తెలిసేది ఏం జరగలేదన్నా. ఎప్పుడైనా కానీ ఆయన టాపిక్ రావటం కానీ జరగలేదన్నా. ఈ దిశ యాప్కి సంబంధించినప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు అటెండ్ అవుతారు కాబట్టి ఆ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున చేశారు వైజాగ్ లో. నేను జస్ట్ లోకల్ ఊరు వరకు చూసుకున్నాను, బయట నేను మళ్ళీ వేరే వాళ్ళు చూసుకున్నాను. శంకర్ రానికి తెలుస్తుంది అన్న. ఓకే, శంకర్ చూస్తారా బయటవి? బయటవి శంకర్ చూస్తాను. ఒక విషయం మాట్లాడతాను నేను. సో బయటవి వేరే అతను బయట వేరే ఒక్క నిమిషం, ఇదైతే క్లియర్. ఇక్కడైతే లోకల్ వరకు అయితే ఎప్పుడు హోమ్ మినిస్టర్ గారిని కలవటం కానీ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం కానీ లేదు అని చెప్పారు. కాబట్టి శంకర్, నేను డిబేట్లో ఉన్నాను అండ్ హర్షసాయి విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అండ్ బిఫోర్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేసింది, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసింది అనేది ఒక వాదన. నేను ఇప్పుడే సురేష్కి కాల్ చేశాను, హోమ్ మినిస్టర్ గారికి కూడా కాల్ చేశాను, మేడం లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నారు అనుకుంటా. బిఫోర్ ఎప్పుడైనా కానీ హర్షసాయి మేడంని కలవటం కానీ ఫోన్లో మాట్లాడటం కానీ లేకపోతే డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం కానీ జరిగిందా? నేను పనిచేసినంత సమయంలో అయితే ఎప్పుడు అలాంటి జరగలేదు. అతను వచ్చి కలిసినటువంటి సందర్భం అయితే లేదు. ఓకే, అదైతే షూర్గా చెప్పగలరా? ఎందుకంటే అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు దిశ యాప్కి, మీకు తెలిసిన విషయమే. అండ్ సిపి ఆఫీస్కి కూడా చాలా గ్రాండ్గా అతన్ని ఒక పెద్ద హీరోని వెల్కమ్ చేసినట్టు వెల్కమ్ చేశారు. ఎస్, అతను ప్రముఖ యూట్యూబర్ కాబట్టి అతనుకున్న ఫాలోయింగ్కి పిలిచారు, బాగానే ఉంది. అండ్ పెద్ద ఎత్తున ఈవెంట్ కూడా జరిగింది వైజాగ్లో. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి మేడంతో ఎప్పుడైనా మాట్లాడటం పర్సనల్గా, మేడం తనకు తెలుసా అసలుకి, ఎప్పుడైనా మేడంతో మాట్లాడారు అక్కడైనా కానీ? అలాంటిది ఏం జరగదు. ఏదైనా ఫంక్షన్ లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భాలు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ శంకర్. రోషన్ గారు, సో ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన పిఎస్లతో మాట్లాడితే చెప్పిన క్లియర్ రిపోర్ట్ కాబట్టి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు లైన్లోకి వస్తే మనం మాట్లాడదాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటే హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది 200% ఉంటుంది. ఎస్, మేబీ. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా కాల్ చేయొచ్చు మనం. నేను ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ఏదైతే దిశ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా తను ఉంచారో తనని డిలీట్ చేశారు, అక్కడ నుంచి తీసేశారు. ఎందుకంటే టెక్నికల్ గా లాజికల్ గా ఇక్కడ అతను ఒకవేళ ఏ హోంమంత్రి అయినా సరే, అంటే ఏ ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రిని అయినా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారిని కలిసినా కూడా, ఫోటో దిగిన విజువల్ వచ్చినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పి మనం భావించలేం కదండి. అంటే బయట వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు అండ్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తున్నాడు, మీడియాని మేనేజ్ చేస్తున్నాడు, పొలిటికల్ సపోర్ట్ ఉంది అనేది ఒక ప్రచారం అండి, గ్లోబల్ ప్రచారం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తిప్పికొట్టడానికి అడ్వకేట్ గా నేను క్లియర్ గా చెప్తానండి. ఒకవేళ అటువంటిది ఉంటే గనక ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ జరగదండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే రాజ్యాంగంలో, లెట్ మీ ఫినిష్, రాజ్యాంగంలో ఎటువంటి తీవ్రతరమైన నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా కూడా అరెస్ట్ చేసే అధికారము పోలీసులకి ఇవ్వబడిందండి. అంటే ఈ రోజు ఒక రేప్ కేసులో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయనప్పుడు పోలీస్ అధికారులు ఎవరో మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి ఈ కేసులో ప్రధానమైన రేప్ కేసులో ఈ యొక్క వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు, పోలీసులు అరెస్ట్ చేయకుండా తత్సారం చేస్తున్నారు అని చెప్పి మన కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కేటగారికల్లీ చెప్పింది ఏంటి అంటే గనక అరెస్టు ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా పోలీసులకి సంబంధించిన విషయము, వాటిల్లో జోక్యం చేసుకోవడం కానీ వీళ్ళని అరెస్ట్ చెయ్యండి అని చెప్పే అధికారం కానీ కోర్టులు ఇన్వాల్వ్ కావు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఒకవేళ హర్షసాయి అనే వ్యక్తికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా అని మనం అనుకుంటే అతను ఈరోజు దాక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోన్ ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు,
పోలీసులు కూడా ఏం చెప్తా ఉంటారు అని అంటే కనుక మేము నోటీస్ ఇచ్చామనండి, నోటీస్ ఇచ్చాము, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు కరెక్ట్ లేదు, విక్టిమ్ స్టేట్మెంట్స్ అక్యూజ్డ్ గా పిలువబడుతున్న స్టేట్మెంట్స్ మేము కలెక్ట్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పొచ్చు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పంజాగుట్టలో మనందరికి తెలిసిన విషయమే, రాష్ట్రంలో దేశంలో కూడా సంచలనమైంది. ఒక అంటే మహిళా న్యాయవాదిగా పిలువబడుతున్న వ్యక్తి ఒక 150 మంది మీద రేప్ కేసు పెట్టిందండి, గుర్తుండనే ఉంటుంది మీ అందరికి. దాంట్లో ప్రముఖమైన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల పేర్లు, టాలీవుడ్ కి సంబంధించిన హీరో పేర్లు, వాళ్ళ పిఎల పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఇనిషియల్ గా 1 నుంచి 8 అరెస్టులు జరిగినాయండి, మిగిలిన అరెస్టులు జరగలేదు. మరి నిజంగా అసలు అరెస్టులు దాంట్లో ఉన్న వాళ్ళందరి అరెస్టులు జరగాలి అని అంటే కనుక, అరెస్ట్ చేయాలని చెప్పి రూల్ ఉంటే కనుక మొత్తం 150 మందిని తీసుకెళ్లి గుత్తబేరం కింద DCM ఎక్కించి జైల్లో వేసేటోళ్ళుగా, జరగలేదు అది. సో ఇట్స్ ప్యూర్లీ వ్యవస్థల్ని కాదు నరేష్ గారు, నిజంగా వ్యవస్థలను మేనేజ్ చేసే అంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే, మొన్న టీడీపీలో మీకు తెలిసిన విషయమే, ఒక ఎమ్మెల్యే గారు నిర్దాక్షిణ్యంగా దొరికారు అండ్ పెద్ద కేసు అయింది. మళ్ళీ బాధితురాలు కూడా కేసు వాపస్ చేసుకున్న విషయం నిన్నే చూసాం మనం, ఆదిమూలం గారు. ఎస్, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే చేసుకోలేకపోయారు. యువసాం రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను ఆడపిల్లగా బాధపడతానండి. ఆడపిల్ల రేప్ అయిందని వస్తే, ఇప్పుడు ఆమె బాధితురాలు చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో కలకత్తా, ఆమె చనిపోయిన అమ్మాయి కాబట్టి అయిపోయింది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఒకటండి, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి అదృష్టవంతులు. దొంగలు ఏం చేద్దాం సార్? దొంగల గురించి మాట్లాడుతున్నాం మేము, మంచి అమ్మాయిల గురించి మాట్లాడలేదు ఇక్కడ. మంచి అమ్మాయా చెడ్డ అమ్మాయా అని సర్టిఫై చేయడానికి మనం ఎవరు కోర్టులు ఉన్నాయి, ఈ అబ్బాయి కూడా మీరు సర్టిఫై చేసేస్తారుగా, మరి కోర్టులు ఉన్నాయి. ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ లో ఉన్నాడు కదా ఆల్రెడీ, మేము సర్టిఫై చేస్తాం కదా, మరి సేమే కదా. ఈ ఊరికి ఆ ఊరు దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అలా మాట్లాడకూడదు, మన ఇద్దరు మాట్లాడకూడదు. కానీ ఒక మాట చెప్పమంటారా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మనం బయట పెట్టినాక జనాలు డిసైడ్ చేస్తారు. ఒకటండి, తప్పులు ఇద్దరు చేశారు, ఇద్దరు శుద్ధ పూసలు కాదు, నొక్కి బొక్కానిస్తా. కానీ మనం కొంచెం ఆలోచించి మాట్లాడదాం అన్ని కూడా. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లి వ్యవస్థలు మేనేజ్ చేసేస్తే, వ్యవస్థ ఎవరు ఈజీగా ఉన్నారా? పిచ్చోళ్ళు అందరూ, వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు కదా, ఎవ్వరు బయాస్ అయిపోరు. నరేష్ గారు యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్పండి, ఒకవైపు చిరంజీవి గారు తన వైపు వాదనలు వినిపించారు, హర్షాయ్ వైపు కూడా ఏమనిపించింది మీకు ఆ వాదనలు విన్నాక? ఇద్దరు వాదనలు చెప్పండి. ఆయన అడ్వకేట్ చిరంజీవి గారి వీడియో నేను చూశాను. దాంట్లో ఆయన అంటున్నారు, అవును ఇద్దరు కలిసి ఉన్నారు, విల్లాలకు కలిసి ఉన్నారు, కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి, ఆ రిలీజ్ అయిన మాట కూడా వాస్తవమే, అదేదో కావాలని సినిమాటిక్ స్టైల్లో ఉన్నాయి అని చెప్పని అన్నారు. సో అంటే సాక్షాత్తు ఒక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది చెప్పారు కాబట్టి, అంటే అంతవరకు కూడా ఆ వీడియోల మీద శాంక్టిటీ మీద నాకు కూడా కొద్దిగా డౌట్ ఉంది. అంటే అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని చెప్పని. ఎప్పుడైతే కనుక న్యాయవాది గారు రంగంలోకి దిగి, అవును వాళ్ళిద్దరు కలిసి ఉన్నమాట వాస్తవమే, ఆ వీడియోలు కూడా వాస్తవమే, కానీ సినిమాటిక్ వ్యూలో తీశారు అని చెప్పి అనగానే, సో ఆబ్వియస్లీ ఆ యొక్క ఇచ్చిన కంటెంట్ లో కొద్దిగా బలం చేకూర్చినట్లు అనిపించిందండి నాకు కూడా. నాకు ఒక క్వశ్చన్ సార్, వ్యవస్థలను మేనేజ్ చేయలేడు అని అన్నారు. నా మీద మీకు రోషన్ గారికి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా పంపించాను. నా మీద ఇక్కడ ఐడెంటిటీ థెఫ్ట్ అని హర్ష సాయి, విజయనగరంలో ఉన్న హర్ష సాయి నా మీద ఇక్కడ సైబర్ పిఎస్ లో కక్ష సాధింపు చర్యగా, నేను ఉప్పల్లో తన మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు పెట్టిన 4 రోజులకి ఇక్కడ మన సైబరాబాద్ సైబర్ పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేసి, సో ఐడియల్గా తను విజయనగరంలో ఉంటాడని ఇప్పుడు అందరికీ తెలుసు. విజయనగరంలో ఉన్నవాడు హైదరాబాద్లోకి వచ్చి ఒక 0 FIR లాగా కాకుండా కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి 10 మంది పోలీసులు వచ్చారండి నన్ను లిఫ్ట్ చేయడానికి. నోటీస్కి 41 AM నోటీస్ ఇవ్వడానికి ముందు 10 మంది వచ్చి బలవంతంగా తీసుకొచ్చి 10:30 గంటలు నన్ను అక్కడ కూర్చోబెట్టారు. 10 గంటలు అక్కడ కూర్చోబెట్టారు. వ్యవస్థలను మేనేజ్ చేసే కెపాసిటీ ఇప్పుడు చెప్పండి సార్, హర్ష సాయికి ఉందా లేదా అన్నది. సార్ ఇప్పుడు ఇక్కడ మీరేమంటున్నారు అని అంటే కనుక, అంటే నా విషయంలోనే ఈ విధంగా ఎక్కడో విజయనగరంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఇచ్చాడు అని చెప్పని అంటున్నారు. అయితే అది ప్రైమా ఫేసి, అంటే బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి, అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఇదంతా కూడా ఒక చట్టంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. యాజ్ ఫార్ యాజ్ ది సిస్టమ్ ఇస్ కన్సర్న్, అంటే సిస్టమ్ ని మేనేజ్ చేస్తాడా లేదా. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే కనుక, ఇక్కడ ఒక యూట్యూబర్ గా ఉన్న హర్ష సాయి అంటే హ్యావింగ్ ఎనఫ్ ఇన్ఫ్లుయెన్స్, లేదంటే కనుక పబ్లిసిటీ ఏదైతే ఉందో, సో అతనే కాకోకుండా చట్టం మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఏదైనా ఒక అన్యాయం కానీ నేరం కానీ జరిగితే చేపియొచ్చు పోలీసు వాళ్ళతో, అది పెద్ద విషయం కాదు.
ఎందుకు అని అంటే కనుక సిస్టమ్ తెలియాలి అని అంటే కనుక ఒక యూట్యూబరో ఒక సినిమా హీరోనో రాజకీయ నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదండి. చట్టం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అని అంటున్నారు మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఉప్పల్లో ఇచ్చిన కంప్లైంట్ లో మరి ఆయనకి 41 years CRPC ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవ్వలేదు ఇప్పటి వరకు. అది కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఏమని, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. అక్కడ పాటించింది, ఇక్కడ కోర్టు పర్మిషన్స్ అవేం లేవు. డైరెక్ట్ గా అవ్వలేదా అని చెప్పి నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. ఏంటండి మీరు ఇచ్చిన దాని మీద కోర్టు సంబంధించిన పోలీసు వాళ్ళకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిందా, ఇవ్వలేదా అని నేను అడుగుతున్నానండి. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. బుక్ అయిన తర్వాత వాళ్ళు 41 years CRPC ఇచ్చారా, ఇవ్వలేదా? అది తీసుకోవడానికి కూడా రాలేదు. వాళ్ళ లాయర్ టీవీలో తప్ప బయట దొరకడు ఆయన. అంటే ఒక మాట చెప్తానండి, తీసుకోవడానికి రాకపోతే మీరు చాలా హ్యాపీగా సార్, చాలా హ్యాపీగా వేసం తిప్పుకుంటే వెళ్ళిపోండి, ఎందుకంటే అరెస్ట్ చేస్తారు. ఓకేనా? వెళ్ళిపోతా, తిప్పుకుంటే వెళ్ళిపోండి తీసుకోకపోతే. నరేష్ గారు ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? అతని మీద అలా చేయడం అయితే తప్పు. ఆయన ల్యాప్టాప్ లాక్కోవడం అవన్నీ చేయడం ఇదంతా మాత్రం అది తప్పండి. అది మనం ఎవరైనా సరే దాన్ని ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఆ అబ్బాయి చేసినా ఎవరు చేసినా కొంతమంది మాత్రమే ఉంటారండి డిపార్ట్మెంట్ లో. చాలా వరకు 90% ఎక్కడైనా రెండు ఉంటాయి, కాయిన్ రెండు ఉంటాయి. బట్ ఎనీహౌ నరేష్ గారు ఫైనల్ కన్క్లూజన్ చెప్పండి. ఇన్ కేస్ బాధితురాలు పెట్టిన కేసుల ప్రకారం విచారణకు వచ్చిన తర్వాత నిజమని తేలితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందంటారు? బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే? బెయిల్ అంటే రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇక్కడ 2 పాయింట్స్ అండి. సో ఒకసారి అరెస్ట్ అయ్యాడు అంటే కనుక యాంటిసిపేటరీ అనేది రూల్డ్ అవుట్ అయిపోతుందండి. ఇకపోతే ఉన్నది ఏంటి అంటే కనుక రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ ఆబ్వియస్లీ అంటే మర్డర్ కేసులో కూడా రెగ్యులర్ బెయిల్ వస్తుంది. 4-5 మర్డర్లు చేసిన కూడా రెగ్యులర్ బెయిల్ వస్తుంది. కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్, ఇక్కడ క్లారిటీ. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక రేపటి రోజున ఈ శిక్ష నిజంగా అంటే ఈ యొక్క కంప్లైంట్ ని బేస్ చేసుకుని కోర్టు ఎస్ ఇదంతా కూడా రియల్ గానే జరిగింది అని చెప్పి కంక్లూషన్ కు వచ్చి సెంటెన్స్ కనుక ఇంపోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మినిమం 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు పడే అవకాశం ఈ 376(2) సంబంధించి ఉందండి. దాని తర్వాత మిగిలిన 354 కి సంబంధించి 2 సంవత్సరాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా రేపు పొద్దున ఛార్జ్ షీట్ చేసినప్పుడు మిగిలిన సెక్షన్స్ ఏదైనా అదనంగా యాడ్ చేస్తే దానికి సంబంధించిన శిక్షాకాలాన్ని బేస్ చేసుకుని అన్నిటికీ కూడా అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్ష వాటి యొక్క తీవ్రతను బట్టి పడే అవకాశం ఈ యొక్క సెక్షన్స్ బట్టి ఉంటుంది. లైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ నరేష్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.